హలో వ్యూవర్స్, నేను మీ దివసం ధర్మ లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఎక్కడ తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి ఆకాశం మేఘావృతమై ఈ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యాయి. కానీ ఈ రోజు మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణం అనేది పూర్తిగా మారుతుంది. కానీ రాయలసీమ జిల్లాలో మనకి ఈ రోజు మార్నింగ్ సమయంలో, అలాగే నిన్న రాత్రి సమయంలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో రాయలసీమ జిల్లాలో నమోదయ్యాయి. ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో అల్పపీడనం అనేది ఎక్కడ తీరాన్ని దాటుతుంది, మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, బొబ్బిలి, పలాస, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తానిచ్చి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కొన్ని భాగాలకే పరిమితం అవుతాయి. అన్ని భాగాల్లో వర్షాలు అనేవి నమోదవు, కానీ కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే రేపటి వాతావరణానికి వస్తే రేపు కూడా మనకి యథావిధిగా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, విజయవాడ, అలాగే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో సెప్టెంబర్ 5వ తేదీన ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నానికి దగ్గరగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర, అలాగే మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ మాత్రమే రాయలసీమ జిల్లాలో ఉంటాయి, కానీ చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే సెప్టెంబర్ 5, 6, 7, 8 తేదీల మధ్య నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉపరితల ఆవర్తనం మనకి సెప్టెంబర్ 6 లేదా 7 తేదీలో మనకి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతాయి. కానీ ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ వాయుగుండం మరి తుఫాన్గా మారే అవకాశం అయితే కనిపిస్తుందో లేదనేది ఇంకా క్లారిటీ అనేది లేదు. కాబట్టి రానున్న రోజుల్లో వీడియోని తప్పకుండా అందజేస్తాను. కాబట్టి ప్రస్తుతం మనకి సెప్టెంబర్ 5వ తారీఖున ఒక ఉపరితల ఆవర్తనంగా ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం అనేది మనకి సెప్టెంబర్ 6 లేదా 7 తేదీలో ఒక అల్పపీడనం అనేదిగా ఏర్పడుతుంది. దీని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదవుతాయి, కానీ ఎక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మొన్నటి అల్పపీడన ప్రభావం కాకుండా ఈ అల్పపీడన ప్రభావం కొంచెం తక్కువగానే నమోదవుతుంది. ఈ అల్పపీడనం ఎక్కడ తీరాన్ని దాటుతుంది అంటే ఒడిస్సా దగ్గరలోని భువనేశ్వర్, లేదా వెస్ట్ బెంగాల్, లేదా ఉత్తరాంధ్ర ఈ మూడింటి భాగాల్లో మనకి తీరాన్ని దాకే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా మనకి ఉపరితల ఆవర్తనం అనేది విశాఖపట్నానికి చాలా దగ్గరగా నమోదవుతుంది. కాబట్టి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి సెప్టెంబర్ 5 నుంచి 8 మధ్యలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ 7వ తేదీన మనకి వినాయక చవితి పండుగ సందర్భంగా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వినాయక చవితి పందిర్లు వేసేవాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే గాలులు అనేవి ఎక్కువగా నమోదవుతాయి. కాబట్టి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గాలులు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.
రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే ఉరుములు మెరుపులతో నమోదవుతుంది. కానీ చల్లటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం గత అల్పపీడన ప్రభావం కూడా మనకి రాయలసీమ జిల్లాలో తక్కువ ప్రభావం ఉంటుంది. ఈ అల్పపీడన ప్రభావంలో కూడా మనకి రాయలసీమ జిల్లాలో తక్కువగా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఎక్కువగా ఈ వర్షాలు మధ్యాంధ్ర, తెలంగాణ, ఉత్తరాంధ్రకే వర్షాలు అనేవి పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి వాయుగుండంగాను లేదా తుఫాన్గా మారే ఛాన్స్ ఉంటే కనుక మీకు వెంటనే యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా రైతులకు, ప్రజలకు ముందుగానే సమాచారాన్ని అందిస్తాను. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం, రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు ఎప్పుడు నమోదవుతాయి, ఎక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. రానున్న రోజుల్లో మనకి అల్పపీడన ప్రభావం వల్ల కాస్త జాగ్రత్త అనేది ఏపీ ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఈ అల్పపీడనం వచ్చేసి మనకి తుఫాన్గా మారే అవకాశం ఉందా లేదా అనేది రేపటి వీడియోలో క్లారిటీ అనేది తప్పకుండా అందజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.